Build your dreams, live rich, and leave rich. క్రిష్ రాసిన లైవ్ రిచ్ అండ్ లివ్ రిచ్ ప్రపంచంలోకి మనందరికీ స్వాగతం. ఇక్కడ రిచ్ అంటే లగ్జరీ కార్లు, పెద్ద బంగళాలు అని కాదు, మనస్సు నిండా ప్రశాంతతతో జీవించడం. ఈరోజు మనం డబ్బుతో మనకున్న బంధాన్ని పూర్తిగా మార్చేసే ఒక పవర్ఫుల్ మైండ్ సెట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే, ఆర్థిక సలహా కాదు. సరే, ఇక ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఈ ఒక్క వాక్యం మన ఈరోజు చర్చకు పునాది. అంటే మీ బ్యాంక్ అకౌంట్లో అంకెలు పెరగడానికి ముందే మీ ఆలోచనా విధానంలో మార్పు రావాలి. సంపద అనేది ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు, డబ్బు గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాం అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. మీ ఆర్థిక భవిష్యత్తుకు మీ ఆలోచనలే పునాది అనమాట. ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా ఉంది. చాలామంది మీరు ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు, ఏ స్టాక్ కొన్నారు అని అడుగుతారు. కానీ అసలు విషయం అది కాదు. మార్కెట్ దారుణంగా పడిపోయినప్పుడు మీరు ఎలా ప్రవర్తించారు, అదే మీ భవిష్యత్తులో డిసైడ్ చేస్తుంది. భయంతో అమ్మేశారా, లేక ప్రశాంతంగా, ధైర్యంగా ఉన్నారా? మీ ప్రవర్తనే మీ సంపదకు అసలైన పునాది. ఈ నెంబర్ చూడగానే చాలామందికి గుండెల్లో దడ మొదలవుతుంది కదా. మార్కెట్ 20% పడిపోయింది అంటే మన పోర్ట్ఫోలియో కూడా దాదాపు అంతే పడిపోతుంది. ఆ క్షణంలో మన మైండ్లో ఎలాంటి ఆలోచనలొస్తాయి? ఆ శాతాన్ని డబ్బు రూపంలో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆలోచించండి, కష్టపడి సంపాదించిన 2 కోట్ల రూపాయల పోర్ట్ఫోలియో మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఒక్కసారిగా స్క్రీన్ మీద 1,60,00,000గా కనిపిస్తే ఆ క్షణం ఎలా ఉంటుంది? 40 లక్షలు మాయం. గుండెల్లో రాయిపడ్డట్టే ఉంటుంది కదూ. ఆ ఎర్ర రంగు అంకెలు చూడగానే మనసులో వచ్చే మొదటి ఆలోచనేంటి? అయ్యో, నేను తప్పు చేసేశానా? నా డిసిషన్ ఫెయిల్ అయిందా? వెంటనే భయం మనల్ని కమ్మేస్తుంది. ఇంకా నష్టపోకముందే అమ్మేయాలి అని మనసు గట్టిగా అరుస్తుంది. కాని ఒక్క నిమిషం ఆగండి, అస్సలు కథ ఇక్కడే మొదలవుతుంది. అసలు పాయింట్ ఏంటంటే, మార్కెట్ క్రాష్ అవ్వడమనేది మీ వైఫల్యం కాదు, అస్సలు కాదు. దీన్ని ఎలా చూడాలంటే, లాంగ్ టర్మ్లో పెద్ద సంపద సృష్టించడానికి మనం కట్టే ఒక ఎంట్రీ ఫీ లాంటిది. సినిమా హాల్కి వెళ్లాలంటే టికెట్ కొనాలి కదా, అలాగే స్టాక్ మార్కెట్ ఇచ్చే లాభాలు కావాలంటే అప్పుడప్పుడు వచ్చే నష్టాలనే టికెట్ కొనాల్సిందే. ఇది ఆటలో భాగం, అంతే. ఒకసారి ఈ టేబుల్ చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ విలువ పడిపోతే మనం పానిక్ అవుతాం. అదే ఒక ప్లాట్ కొని దాని విలువ ఏళ్ల తరబడి పెరగకపోతే ఏం పర్లేదు, ఎప్పుడికైనా పెరుగుతుందిలే అని ఆశతో ఉంటాం. ఎందుకీ తేడా? సింపుల్. మ్యూచువల్ ఫండ్స్ విలువ మనకు రోజూ కళ్ల ముందు కనిపిస్తుంది. ఆ ఎరుపు వంకెలు మనల్ని భయపెడతాయి. కానీ రియల్ ఎస్టేట్ విలువ పెరగట్లేదన్న నిజం మనకు తెలియదు. నిజానికి మార్కెట్ క్రాష్ అయినప్పుడు భయపడటం కాదు, అది ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి దొరికిన ఒక గొప్ప అవకాశం. ఇప్పుడు అసలు కాన్సెప్ట్కి వద్దాం. లైవ్ రిచ్ ఫిలాసఫీ. ఇది చాలామంది చెప్పేదానికి పూర్తిగా భిన్నం. డబ్బు సంపాదించడానికి జీవితంలో చిన్న చిన్న ఆనందాలను త్యాగం చేయడం కాదు, డబ్బుని ఒక టూల్గా వాడుకుని లైఫ్లో ఉన్న టెన్షన్స్ని తగ్గించుకోవాలి, సంతోషాన్ని కాదు. అంటే ఈ పద్ధతిలో అనవసరంగా పిసినారితనం చూపించాల్సిన పని లేదు. తిండి మానేసి, బట్టలు మానేసి పొదుపు చేయక్కర్లేదు. మన జీవనశైలిని మనమే శిక్షించుకోకూడదు. ఫోకస్ అంతా దీనిమీద ఉండాలంటే ప్రశాంతత కోసం ఆర్థిక స్థిరత్వాన్ని సంపాదించడం మీద. ఎందుకంటే గుర్తుంచుకోండి, డబ్బుకు సంబంధించిన ఒక నిర్ణయం మన ఒక్కర్ని కాదు, మన ఫ్యామిలీ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అసలు మనం ఈ ఆర్థిక ప్రణాళిక, ఇన్వెస్ట్మెంట్లు అని ఎందుకు ఇంత కష్టపడతాం? ఎందుకంటే ప్రతి కుటుంబానికి, అంటే దాదాపు మనందరికీ లోపల 3 పెద్ద భయాలుంటాయి. అవేంటో ఒక్క క్షణం ఆలోచించండి. అవి ఇవే. 1. సడన్గా నా ఉద్యోగం పోతే ఎలా? నా కుటుంబాన్ని ఎలా పోషించాలి? 2. అనుకోకుండా ఏదైనా పెద్ద అనారోగ్యం వస్తే హాస్పిటల్ ఖర్చులకు డబ్బు ఎక్కడ్నుంచి తేవాలి? ఇక 3. చాలా ముఖ్యమైనది, ఒకవేళ నేను రేపు లేకపోతే నా వాళ్ల పరిస్థితి ఏంటి? చూశారా, ఈ 3 ప్రశ్నలే మనల్ని నిద్రపోనివ్వవు. సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్, ఈ 3 భయాలకు ఒకే ఒక సమాధానం. సరే, భయాల గురించే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ భయాలను తరిమికొట్టి మనశ్శాంతిని తెచ్చిపెట్టే టూల్స్ ఏంటో చూద్దాం. చాలామందికి బడ్జెట్ అనగానే ఒక రకమైన భయం, ఖర్చులు తగ్గించుకోవాలి, ఏమీ కొనకూడదు అని. కానీ
అది తప్పు. బడ్జెట్ అంటే లైఫ్ని కట్ చేయడం కాదు, లైఫ్ని ఆర్గనైజ్ చేసుకోవడం. మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో మీకొక క్లారిటీ వస్తుంది. అనవసరమైన లీకులను అరికడుతుంది. అంతేకాని ఆనందాన్ని కాదు. బడ్జెట్ వల్ల ఫ్యామిలీలో కూడా గొడవలు తగ్గుతాయి. ఎందుకంటే ఎవరి అంచనాలు వాళ్లకు స్పష్టంగా తెలుస్తాయి. అప్పు ఈ పదం వినగానే నెగటివ్గా అనిపిస్తుంది. కానీ అన్ని అప్పులు చెడ్డవి కావు, కొన్ని మంచివి కూడా ఉంటాయి. మనం ఉండటానికి ఇల్లు కట్టుకోవటానికి తీసుకునే హోమ్ లోన్ మంచి అప్పు. అదే రెండో ఇల్లు మూడో ఇల్లు కోసం అప్పు చేస్తే అది చెడ్డ అప్పు. ఏ అప్పైతే మన నిద్రను పాడు చేస్తోందో, మనల్ని రాత్రింబవళ్లు టెన్షన్ పెడుతోందో అది ఖచ్చితంగా చెడ్డ అప్పే. గుర్తుంచుకోండి, మంచి అప్పు ఒక ఫ్రెండ్ లాంటిది, కాని హద్దు మీరితే అదే పెద్ద శత్రువుగా మారుతుంది. ఇక ఇన్సూరెన్స్. చాలామంది దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. అస్సలు కాదు. ఇన్సూరెన్స్ అనేది ఒక రక్షణ కవచం, ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్. మనం కట్టే ప్రీమియంని ఎలా చూడాలంటే, అనారోగ్యంతో బాధపడే వాళ్లకోసం మనం చేస్తున్న ఒక చిన్న సహాయం లేదా విరాళంలా చూడాలి. అందుకే ప్రీమియం కట్టేటప్పుడు సంతోషంగా కట్టాలి, కాని ఆ సర్వీస్ మనకు అవసరం రాకూడదని దేవుణ్ణి ప్రార్థించాలి. అలాగే పాలసీ తీసుకునేటప్పుడు పాత జబ్బుల గురించి అస్సలు దాచకండి. ఇక లైఫ్ ఇన్సూరెన్స్. అది కేవలం మనమీద ఆధారపడిన వాళ్ల కోసం, వాళ్ల ఆదాయానికి లోటు రాకుండా చూసుకోవడానికి మాత్రమే. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. మీ పోర్ట్ఫోలియో 10% పడిపోయిందని రాత్రంతా నిద్రపోలేకపోతున్నారంటే మీ ఇన్వెస్ట్మెంట్లు తప్పుగా ఉన్నాయని అర్థం. ఆ నంబర్ల కంటే మీ మానసిక ఆరోగ్యం 1000 రెట్లు ముఖ్యం. ఎందుకంటే మీ కుటుంబానికి అసలైన ఆస్తి మీ పోర్ట్ఫోలియో కాదు, మీరే. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అందరికంటే ఎక్కువగా మధ్యతరగతి వాళ్లకే అవసరం. ఎందుకంటే వాళ్ల కలలు పెద్దవిగా ఉంటాయి, కానీ తప్పులు చేయడానికి మార్జిన్ చాలా తక్కువగా ఉంటుంది. ఒక రాంగ్ ఫైనాన్షియల్ డెసిషన్ వాళ్లని 10 ఏళ్లు వెనక్కి నెట్టేస్తుంది. అందుకే వాళ్లకిది ఒక ఆప్షన్ కాదు, అత్యవసరం. ఈ పద్ధతిని ఫాలో అయితే కేవలం 3 ఏళ్లలో మీలో ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో తెలుసా? మొదటి ఏడాది మీరు ఒక డిగ్నిటీ ఫండ్ కట్టడం మొదలు పెడతారు. చిన్న చిన్న ఎమర్జెన్సీలను ప్రశాంతంగా డీల్ చేస్తారు. రెండో ఏడాదికి నెల జీతం మీద ఆధారపడి బతికే పరిస్థితి నుంచి బయటపడతారు. ఇక మూడో ఏడాది వచ్చేసరికి మిమ్మల్ని గౌరవించని బాస్ మొహం మీద నాకీ ఉద్యోగం వద్దు అని చెప్పి బయటకొచ్చే ధైర్యం, స్వేచ్ఛ మీ స్వంతమవుతాయి. ఇది అప్పుల గురించి చెప్పే జోకులకు పూర్తి ఆపోజిట్ అనమాట. ఇప్పటిదాకా మనం చూసిన ఈ ప్రయాణమంతా మనల్ని ఒకే ఒక్క చోటుకు తీసుకెళ్తుంది. అదే పోమో. అదేంటి అంటారా? అదే అసలైన స్వేచ్ఛ. చూడండి, ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. పక్కవాడు ఆ స్టాక్లో సంపాదించాడు, నేను మిస్ అయ్యానే అనే భయం. ఇది మనకు టెన్షన్, ఆందోళన తప్ప ఏమీ ఇవ్వదు. కాని పోమో అంటే ప్లెజర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అవును, నేను ఆ స్టాక్ని మిస్ అయ్యాను, కాని నాకు పర్లేదు, ఎందుకంటే నా ప్లాన్ నాకుంది అని ప్రశాంతంగా ఉండటం. ఇదే మనకు కావలసిన శాంతి, క్రమశిక్షణ, నెమ్మది అయిన నిద్ర, ఆత్మవిశ్వాసం. సో చివరిగా ఒకే ఒక ప్రశ్న. మీరు ఏమెంచుకుంటారు? పక్కవాళ్లతో పోటీపడుతూ టెన్షన్తో బతికే ఫోమో లైఫ్నా, లేక మీకంటూ ఒక ప్లాన్తో ప్రశాంతంగా ఉండే పోమో లైఫ్నా? నిర్ణయం మీదే. ఈ ఆలోచనలు మీకు నచ్చితే ఈ ప్రశాంతమైన ఆర్థిక ప్రయాణాన్ని మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ధన్యవాదాలు.